నేడు కవిటి నుంచి 341వ రోజు పాదయాత్రను ప్రారంభించిన జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించనున్నారు. దీంతో ఇచ్చాపురంలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుందరమైన పైలాన్ నిర్మాణం పూర్తయింది. పైలాన్ పనులను వైసీపీ నేతలు భూమాన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున సమీకరణ పనుల్లో శ్రీకాకుళం జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నారు. భారీ బహిరంగ సభ ముగించిన తర్వాత 10వ తేదీన కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకుంటారు వైఎస్ జగన్. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, చెప్పండి. 340 రోజులుగా సాగుతున్నటువంటి పాదయాత్ర బుధవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అదేవిధంగా కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది. ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? జన్సీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర రేపటితో ముగియబోతుంది. గత 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర రేపు ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియబోతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ముగియబోవడంతో ఇప్పటివరకు దాదాపు 341 రోజుల వరకు కూడా పాదయాత్ర కొనసాగింది. దాదాపు 14 నెలల నుంచి సుదీర్ఘంగా జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు 134 నియోజకవర్గాల్లో 2500కు పైగా గ్రామాలని పాదయాత్ర టచ్ చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంకల్ప యాత్రని కొనసాగించారు జగన్. రేపు ముగియబోతుంది. పాదయాత్రలో కీలక ఘట్టం, అంటే గతంలో కూడా ఏ ప్రతిపక్ష నేత కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత సుదీర్ఘంగా పాదయాత్ర చేయలేని పరిస్థితి కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పాదయాత్రను గుర్తుండిపోయేలా ఇచ్చాపురంలో చివరి రోజు ఒక పైలాన్ కూడా జగన్ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ పైలాన్ అని చెప్పొచ్చు. 3 అంతస్తులు, దాదాపు పునాది నుంచి 88 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఈ పైలాన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయని చెప్పొచ్చు. 4 పిల్లర్లలో 3 అంతస్తులు ఈ పైలాన్ ఉండబోతుంది. అదే మొదటి అంతస్తులో జగన్కి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇక 3వ అంతస్తుగా పార్టీకి సంబంధించినటువంటి ఒక స్తూపాన్ని, వృత్తాకారంగా ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం పార్టీకి సంబంధించినటువంటి జెండాని కూడా ఏర్పాటు చేశారు. ఇలా మొత్తానికి ఈ పైలాన్ అంటే వైఎస్ జగన్ పాదయాత్ర గుర్తు రావడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంటే అంతా గుర్తొచ్చే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 33 సెంట్లలో ఈ పైలాన్ నిర్మాణం జరుగుతుంది. చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడకి చుట్టూ కూడా జగన్ పాదయాత్రకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఫొటోస్ రూపంలో పొందుపరచడం జరిగింది. అయితే పైలాన్ నుంచి పైకెక్కేందుకు దాదాపు 13 స్టెప్స్ ఉంటాయి. ఏదైతే మెట్లుగా 13 జిల్లాలకు సంబంధించినటువంటి రూపాలను ప్రతిబింబించే విధంగా 13 మెట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పైలాన్ పనులు అని చివరి దశకు వచ్చాయి. రేపుకు సంబంధించినటువంటి తుది మెరుగులు కూడా దిద్దే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి పైలాన్ అంతా కూడా సిద్ధమవుతుంది. రేపటి వైఎస్ జగన్ ఈ పైలాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభ కూడా జరగబోతుంది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి కవిటి గ్రామంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైలాన్ని ఆవిష్కరిస్తారు. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత భారీ బహిరంగ సభకు కూడా పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా, నేతలందరూ కూడా, పార్టీ క్యాడర్ అందరూ కూడా తరలి రావాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా సంఘీగా పాదయాత్రలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి వైఎస్ జగన్ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. 2017లో ప్రారంభమైనటువంటి పాదయాత్ర 2019 అంటే రేపు ముగియబోవడంతో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ముగింపు దశకు వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు బహిరంగ అనంతరంతో బహిరంగ సభతో పాదయాత్ర సంబంధించినటువంటి ఘట్టం అంతా కూడా పూర్తవుతుంది. కాబట్టి పాదయాత్ర ప్రారంభంలో ఎలా అయితే ఇడుపులపాయ నుంచి ఇడుపులపాయకి వచ్చే ముందు శ్రీవారిని దర్శించుకున్నారో అదేవిధంగా రేపు కూడా పాదయాత్ర అనంతరం నేరుగా విజయనగరం రైలు మార్గం నుంచి తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి
అక్కడి నుంచి ఆయన ఇడుపులపాయకి వెళ్తారు. ఇడుపులపాయలో అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో 4 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కడప దర్గాను కూడా సందర్శించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఏ ప్రతిపక్ష నేత కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ముఖ్య నేతలందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఈ పైలాన్ ఆవిష్కరించనున్నారు జగన్. రైట్, థ్యాంక్ యూ.